పెరిగిన కరెంటు బిల్లులతో బెంబేలెత్తుతున్న ప్రజలకు ప్రభుత్వం అదిరిపోయే వరం ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ఇంటిపైనే సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకునే సరికొత్త పథకాన్ని ముమ్మరంగా అమలు చేయాలని చేస్తోంది. చీరాల పట్టణాన్ని సోలార్ సిటీగా మార్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీల భారం నుండి సామాన్యులను రక్షించడమే లక్ష్యంగా స్థానిక శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య సూచన మేరకు మున్సిపల్ అధికారులు సోలార్ సిస్టమ్ స్కీమ్ ను అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాధారణంగా 2 లక్షల రూపాయలు ఖర్చయ్యే సోలార్ సిస్టమ్ ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం భారీ సబ్సిడీలను అందిస్తోందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మెప్మా సిబ్బంది మరియు ఆర్పీలు ప్రతి వార్డులోనూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని ఆయన అన్నారు. పొదుపుతో పాటు భవిష్యత్తుకు భరోసానిచ్చే ఈ సోలార్ పథకాన్ని చీరాల పట్టణ ప్రజల సద్వినియోగం సేవ్ ఎనర్జీ సేవ్ మనీ అనే నినాదంతో చీరాల మున్సిపాలిటీ ముందడుగు వేస్తోందని కమిషనర్ అన్నారు. దాంట్లో మన టౌన్ కొంతమంది ఎలిజిబిలిటీ ఉండదు. సివిల్ స్కోర్ కానీ అంటే ఆధార్ కార్డులో తప్పు పట్టిన ఫ్రీగా ఎలక్ట్రికల్ వాడుకోవచ్చు. మనం చేసిన లైట్ సప్లై సంబంధించిన ₹2 రేటు ప్రకారం 1,10,000 మాత్రమే కట్టాల్సి వస్తుంది. మళ్ళీ మిగతాది ఆ 1,10,000 2,000 మంత్లీ అంటే రేపు ప్రభుత్వానికి భారం కాకుండా ప్రతి ఒక్క తెలియపరుస్తుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆల్రెడీ కొంతమంది మీరు సీఎం కానీ సీఓ కానీ అడిగితే వస్తున్నారన్న వాళ్ళకి ఎందువల్ల కారణాలు రాకపోయినాయని కూడా మన సోలార్ సిస్టమ్. చీరాల పట్టణ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని గత కొంతకాలం నుంచి అమలుపరచడంలో జరిగింది. ఆ యొక్క పథకం సోలార్ సిస్టమ్. ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయటంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఇప్పుడు ఈ యొక్క కరెంట్ ఎనర్జీ ఛార్జెస్ పేమెంట్ చేయటం అనేది ప్రభుత్వానికి ఎంతో భారంగా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఈ కరెంటు రేట్ విద్యుత్ ఛార్జీలు కూడా పెరగటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ప్రజలకు అందుబాటులో ఈ సోలార్ సిస్టమ్ను ఉపయోగించుకోవటం వలన వారికి అయ్యే ఖర్చుకు సంబంధించి ₹2 లక్షల ఖర్చు అవుతుంది. ఆ 2 లక్షలు సంబంధించి ప్రభుత్వం తరఫున 78,000 సబ్సిడీ మీకు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేస్తూ అందుకు సంబంధించి మీకు ఎటువంటి భారం లేకుండా బ్యాంకు ద్వారా ₹1,10,000 రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ఆ యొక్క ₹1,10,000 నెలకు మీరు ₹1,250 సంబంధించి చెల్లించే విధంగా మీకు వెసులుబాటు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంతేకాకుండా మన ముఖ్యమంత్రి గారు ఇది భారం అని తెలిసి మిగతా 78,000కు గాను ఇంకొక 10,000 అదనంగా మీకు సబ్సిడీని చెల్లించడం అని జరుగుతుందని ముఖ్యంగా తెలియపరచడం జరిగింది. కాబట్టి మా యొక్క సిబ్బంది మెప్మా సిబ్బంది ఆర్పీలు మీ యొక్క వార్డులో డోర్ టు డోర్ వచ్చినప్పుడు మీరు ఈ సిస్టాన్ని ఉపయోగించుకోవటం వల్ల భవిష్యత్తులో ఒక 7 సంవత్సరాల వరకు ఈ సోలార్ సిస్టాన్ని వాడుతూ మినిమం ఛార్జ్ తోటి మీరు చెల్లింపు చేసుకున్నాక మీకు అదనపు భారం లేకుండా ఇన్ ఫ్యూచర్ 25 ఏళ్ళు మీరు ఉచితంగా మీరు ప్రతి ఒక్క ఫ్రిడ్జ్లు కానీ ఏసీ కానీ కరెంటు మొత్తాన్ని ఉచితంగా వాడుకుండే అవైలబిలిటీ అనేది పట్టణ ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇన్ ఫ్యూచర్లో సేవ్ ఎనర్జీ సేవ్ మీ పర్సనల్ ఎకనామిక్ యాక్టివిటీస్ దాన్ని డెవలప్ చేసుకోవడానికి పట్టణ ప్రజలు సోలార్ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతగా మన శాసనసభ్యులు గౌరవనీయులు మద్దులూరి మాలకొండయ్య గారి యొక్క సూచనల మేరకు మేము దీన్ని పట్టణ ప్రజలకు తెలియజేసి డోర్ టు డోర్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ పథకాన్ని అమలుపరిచే విధంగా మా యొక్క ఆర్పీలకు సహకరించవలసిందిగా పట్టణ ప్రజలు కోరుకుంటున్నాను.